వెల్కమ్ టు జీటీవీ న్యూస్. బెజ్జూరు మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సుగుణాకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్యలు, రోడ్లు, అటవీ శాఖ అధికారుల సమస్యలు తీరాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని అన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అనంతరం 6 గ్యారంటీలతో ముందుకు సాగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, ఆదిలాబాద్ ఆడబిడ్డగా ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, టీపీసీసీ కార్యదర్శి అనిల్, ఎంపీపీ రోజారమణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజకొండ శ్రీవర్ధన్, మండల అధ్యక్షులు భూసా శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ్ర జగ్గాగౌడ్, బష్రత్ ఖాన్, తెలంగాణ జావీద్, కొండ్ర నరేందర్ గౌడ్, తంగడపల్లి మహేష్, జావీద్ హుస్సేన్, పొల్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంటే రాను ఎవరు ఆ సైన్యంలో కూడా చేరకుండా చేసి అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి కుట్ర. ప్రైవేట్ వాళ్ళంటే ఎవరు? ముందట మోడీ కనపడతాడు, వెనుక మరి వాళ్ళు ఉంటారు అదాని అంబానీ. మధ్యలో మోడీ ఉంటాడు, ఇటు ఆదాని ఉంటాడు, కుడికి ఎడమకు అంబానీ ఉంటాడు. కానీ ప్రజలు మాత్రం కనపడరు. మళ్ళీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారో పుస్తకాలు గుంజుకోపోతారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఇవాళ భూములు మంచినము, గ్యాస్ ధరలు ఆనాడు తక్కువకుండే 400-500, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినట్టుగా తగ్గింది. ఇవాళ పుడితే పన్ను, చస్తే పన్ను, పాల ప్యాకెట్ మీద పన్ను, బట్టల మీద పన్ను. ఎంత దుర్మార్గులైనా కట్టుకునే బట్టల మీద ఇవాళ తిండి లేకున్నా కూడా ఒంటికి బట్టలు కట్టుకుంటాం. బట్టల మీద కూడా జిఎస్టీ వేసిండు పన్నులు. ఆడ పేద బీద అనేది లేదు. నువ్వు గుడ్డ కొనుక్కుంటే చాలు పన్నులు. మరి పేదోడా ఉన్నోడా లేడు, పాల ప్యాకెట్ కొనుక్కుంటే చాలు పన్ను. రొట్టె మీద పన్ను, చాకుమారు మీద పన్ను, మన పెన్సిల్ గీక్కునే చాకుమారు ఉంటుంది, దాని మీద కూడా పన్ను. ట్యాక్స్ టెర్రరిజం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వంలో. అమ్మో ఇది మనం కొనలేమని భయపడే రోజు తీసుకొచ్చింది. మెడల మీద ఉన్నటువంటి పుస్తల్ని తెగనమ్ముకొని బతికే స్థితి నువ్వు తెచ్చినావు మోడీ, మేము కాదు. నీ హయాంలో బంగారం లేదు, బంగారం కొనే పరిస్థితి లేదు, పనికి పోదామంటే పనులు లేవు. ఇవాళ 100 రోజులకు లాంటి పనులను కూడా 40 రోజులకు తగ్గించింది. ఇవాళ కొందామంటే కొనేదా లేదు, అమ్ముదామంటే అడిగానట్టుగా బీజేపీ పాలన అత్యంత దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ 100% ప్రధానమంత్రి అవుతాడు. ఇవాళ మీకు తెలుసు, ఈ దేశంలో 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత, బియ్యం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్, భూములు ఇచ్చింది కాంగ్రెస్, విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్, ఊరూరా కరెంటు పెట్టింది కాంగ్రెస్. మరి విశ్వవిద్యాలయాలు కట్టి ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, కడియం కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులను దేవాలయాలంటే ఏదో చెప్పుకోవడానికి కాదయ్యా. ఆ దేవాలయాల యొక్క భక్తి, ఆ దేవుని యొక్క మరి ప్రేమ, అభిమానం ఉండాలంటే ఆధునిక దేవాలయాలు మన ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. ఇవాళ మన ప్రాజెక్టులే, ఎందుకంటే ప్రాజెక్టు మంచుకుంటే 2 పంటలు వండుతాయి, 2 పంటలు వండితే కడుపు నిండా తినగలుగుతారు, ఆకలి అనేది ఉండదు. కాబట్టి ఈ రోజు దయచేసి మన క్యాండిడేట్ మరి తన యొక్క, మేము 100 రోజుల పని ఇచ్చినాం, మేము సమాచార హక్కు చట్టం ఇచ్చినాం, ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం, అంగన్వాడీలు పెంచినాం, ఆశా వర్కర్లు ఇచ్చినాం. ఒక్కడన్న ఆశా వర్కర్లు పెంచిరానే, ఒక్క ఆశా వర్కర్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఒక్కటన్నా రేషన్ కార్డు. కొత్తగా పెళ్ళైన ఎంతో మంది ఉన్నారు, ఎవరికైనా ఇచ్చిరా? ఏమి ఒక్క ప్రాజెక్టు కూడా ఇయ్యలే. వాళ్ళు ఇయ్యరు, పైనుంచి మన మీద పన్నుల మీద పన్నులు, పన్నుల మీద పన్నులు వేసి దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నైజం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఇస్తామన్నాం, ఇచ్చి తీరినాం. ఇవాళ దేశానికి స్వతంత్రం చేస్తానని ఆ రోజు మరి నెహ్రూ గారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు ఎంతో మంది మహనీయులు పోరాటం చేసి ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చింది. ఆనాడు బీజేపీ వాళ్ళు ముందట లేరు, వెనుక లేరు పోరాటంలో. 54 సంవత్సరాలు కనీసం తిరంగి జెండా
మొన్న నుంచి మోడీ అంటున్నాడు హర్ ఘర్ ఘర్ కే తిరంగి జెండా అని. అయ్యా నాయన, ఈ జెండాను పట్టుకుంటే ఆ బ్రిటిష్ వాడు కాల్చి చంపినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గాని ఆనాడు ఈ దేశ ప్రజలు గాని పోరాడుతుంటే మీరు బ్రిటిష్ తోటి కుమ్ముక్కై ఉన్నారు. వాళ్ళట దేశభక్తులట, మనమాట దేశ ద్రోహులమాట. ఏదని దేశం కోసం నువ్వు ఏం చేసినావు? ఇవాళ నెహ్రూ గారు పోరాటం చేసి 11 సంవత్సరాలు ఇందిరమ్మ తండ్రి జైల్లో ఉన్నాడు. మరి గాంధీ గారు దేశం కోసం పోరాటం చేస్తే ఆయన చంపేసిన పార్టీ నాయకుడే ఇలా బీజేపీ నాయకుడు గాడ్సే. గాడ్సే ఎవరు? గాంధీని చంపినా బీజేపీ నాయకుడు, వాళ్ళ వారసులు. ఆ గాడ్సే వారసులు బీజేపీ పార్టీ. ఇవాళ 3 రంగుల జెండాలు వాళ్ళ పార్టీ మీద మొన్నదాకా గద్దల మీద ఎగరేసుకొని వాళ్ళు మమ్మల్ని ద్రోహులు అంటున్నారంటే మనల్ని ఎంత దుర్మార్గం చూడండి. ఇవాళ ఇందిరమ్మ దేశం కోసం చంపింది, రాజీవ్